నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. సీతారాంపురం మండలం ఘటక సిద్ధేశ్వర స్వామి ఆలయం, దుత్తలూరు రామలింగేశ్వర స్వామి, సంజీవ శిఖరం ఆలయాల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంతో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శ్రీ గారు తెలిసిందే, శ్రీ గారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా జాగ్రత్త చూశారు. ఈ గుడికి నా తరఫున కానీ, మన గవర్నమెంట్ తరఫున కానీ, మన అన్న రామరారెడ్డి అన్నతో మాట్లాడి, అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి దీనికి చేయాల్సింది చాలా ఉంది. మనం ఇంకా కూడా దీనికి అవకాశం ఉంది. ఇంకా కూడా ఎక్కువ మంది, ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది. అవకాశం వచ్చేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత పెంచుకుంటే ఇంకా భక్తులు ఎక్కువ మంది వచ్చి శివుడి ఆశీస్సులు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. సిద్ధేశ్వర స్వామి టెంపుల్, అలాగే వెంగమాంబ తల్లి గుడి, ఈ రెండు గుళ్ళు, అలాగే ఉదయగిరి పోర్టు, ఈ మూడు కూడా కనెక్ట్ చేసుకుంటే మనకు టూరిజం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. పెద్ద రోడ్డు వస్తూ ఉంది మనకేడ, బెంగళూరు టు విజయవాడ పెద్ద రోడ్డు కూడా రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది. కాబట్టి ఈ గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఘటక సిద్ధేశ్వర స్వామి శివుడి ఆశీస్సులు మరొకసారి అందరికీ కూడా ఉండాలని ఇక్కడికి వచ్చిన వారి భక్తులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు. శ్రీ గారు తెలిసిందే, శ్రీ గారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.